Hi, sir. Uh, hi, Sheikh Wacha. Congratulations Yeah, thank you, sir. Thank you. Thanks so for much. getting job in Genpact company. Yeah. Fine. Yes. Today I want to take the feedback from you regarding our training and all. Okay. Okay. Okay, sir. Okay. Once again, I want to confirm the details. Okay. Which company you got job, Sheikh? Genpact, sir. Genpact company In కదా? account. Yeah. Accounts payable. సో సాలరీ ఎంత ఉంది అప్రాక్సిమేట్ గా 5 lakhs అరౌండ్ 5 LPA. 5 lakhs. టోటల్ టుగెదర్ 5 lakhs ఎంపీ. 5 lakhs. ఓకే. సో ఫైన్ కదా, హ్యాపీ కదా జాబ్ రావడం మీకు జెన్పాక్ట్ లో? ఎస్ సార్, చాలా హ్యాపీ. లైక్ ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నా. సో నేను సొంతంగానే ట్రై చేసినప్పుడు నాకు ఎప్పుడు అవ్వలేదు. సో ఏదైతే నేను ఇప్పుడు వచ్చిందో నేను చాలా ఫైనల్ గా చాలా హ్యాపీ ఈ జాబ్ వచ్చినందుకు సార్. ఓకే. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ అగైన్. మీకు ఎలా తెలిసింది ఆర్కే ఫైనాన్స్ ఓపెన్? ఎస్ సార్. అంటే నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు. సో బేసిక్ గా తను కూడా దీంట్లో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని తను కూడా జాబ్ తెచ్చుకున్నాడు. సో ఆ టైంలో నీకు ఎలా తను కూడా నాతో చదివినోడే. సో తనకి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి నేను డీటెయిల్స్ తీసుకుంటే తను ఇలాగా ఇలా ఆర్కే ఫైనాన్స్ లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో అక్కడ నాకు ఇలా వచ్చింది అని చెప్పి తను చెప్పాడు. సో అప్పుడు నేను తన దగ్గర నుంచి మీ నెంబర్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసి తర్వాత నాకు తెలిసి మీకు కాల్ చేసి మీకు కనెక్ట్ అయ్యాను. మీకు కనెక్ట్ అయ్యి సో కోర్స్ జాయిన్ అయ్యాను. సో త్రూ యువర్ ఫ్రెండ్ రెఫరెన్స్ ద్వారా మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఫైనల్ గా మీ జర్నీ ఎలా ఉంది విత్ ఆర్కే ఫైనాన్స్ వర్కింగ్ డ్యూరింగ్ ది 2 months ఆఫ్ ట్రైనింగ్? లైక్ బేసిక్ గా నాకేంటంటే ఈ నాకు ఐడియా అయితే కామర్స్ అయితే ఐడియాతో ఉంది. బట్ థింగ్ ఏంటంటే నాకు బిఫోర్ నేను దీంట్లో మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోక ముందున నాకు ఎలా ఉండేదంటే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినా సరే నాకు అవ్వేది కాదు. సో నాకు రీజన్ కూడా తెలిసేది కాదు ఎందుకు అవ్వలేదని చెప్పి. సో నేను ఏదైతే కాలేజీలో నేర్చుకున్నానో ఆ విధంగా నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే నాకు అంత వాళ్ళంతా సాటిస్ఫై అయ్యేవారు కాదు. సో అలాగే చూస్తున్న చేస్తూ మన ఇంటర్వ్యూస్ ఇస్తున్నా బట్ నాకు దేంట్లో కూడా సెలెక్ట్ అవ్వట్లేదు. అప్పుడు నేను ఇలాగా నా ఫ్రెండ్ ని కలిస్తే సడన్ గా కలిస్తే ఇలాగా తను కూడా జెన్పాక్ లో వచ్చిందంటే సో నీకు ఎలా ఉందిరా అని చెప్పి ఎక్స్పీరియన్స్ నేను అడిగిన తన దగ్గర తీసుకున్నాను. సో తను ఏంటంటే మనం ఏదైతే నేర్చుకున్నామో మనం ఏదైతే చదువుకున్నామో అదైతే తను దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డిఫరెంట్ థింగ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. తన అకౌంట్స్ పేబుల్ గురించి రిసీవబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధంగా అని ఆలోచించి చూసి తన దగ్గర విని అప్పుడు నేను కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఎలాగా అని చెప్పంటే మీ దగ్గర అని చెప్పి చెప్పాడు. సో నీ దగ్గర నేను తీసుకున్నాక నా దగ్గర వచ్చిన సబ్జెక్ట్ అనేది అది నెక్స్ట్ లెవెల్. అంటే నాకేంటంటే అప్పటి వరకు సబ్జెక్ట్ లెవెల్ ఓకే తెలుసు. సో కంపెనీకి ఏదైతే కావాలో ఎలా అయితే ఇంటర్వ్యూ చేస్తారో ఏదైతే మనం ఆన్సర్ చేయాలి ఏది నేను వాళ్ళు వచ్చినా సరే సింగిల్ లైన్ లో చెప్పేవాడిని ఆన్సర్. వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే చిన్న లైన్ లో నేను సింగిల్ లైన్ లో నేను ఆన్సర్ ఇచ్చేవాడిని. సో ఆఫ్టర్ మీ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాక దాన్ని ఎలాబరేట్ చేసి వాళ్ళకి వచ్చింది అడిగితే దాన్ని ఎలాబరేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అది చెప్పడం అన్నది నాకు బాగా వచ్చింది దాంట్లో. సో అది ఓకే. మీన్స్ మీకు డిఫరెన్స్ ఎలా ఉంది అంటే మీకు మీన్స్ ద ఫస్ట్ డే ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ లో మీలో మీ డిఫరెన్స్ ఎంత వేరియేషన్ కనిపించింది? సో ఎస్ అంటే బేసిక్ చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. సో నాలెడ్జ్ అన్నది అయితే ఉంది. బట్ థింగ్ ఏంటంటే దాన్ని టెక్నికల్ నాలెడ్జ్ గా నేను మాకు కన్వర్ట్ అవడం అనేది నా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు టెక్నికల్ నాలెడ్జ్ అయితే వచ్చింది. సో ఏదైతే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్న విధంగా నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అయింది మీ దగ్గర వచ్చి. ఓకే. సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉండేదా బిఫోర్ జాయినింగ్ ఇన్ ఆర్కే ఫైనాన్స్ వర్కింగ్స్? ఐ మీన్ మీరు సక్సెస్ అవుతారా లేదా అని కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది స్టార్టింగ్ లో? అంటే నాకు క్వశ్చన్ వచ్చింది. లైక్ ఏంటంటే తను జాయిన్ అయ్యాడు. తను ఏదైనా సబ్జెక్ట్ అంటే కొంచెం బాగా చదువుతున్నాడు కదా తనకు వచ్చిందేమో ఆ విధంగా వచ్చిందేమో అని చెప్పి నాకు ఉండేది. సో ఇలాగా తను డైరెక్ట్ గా మొత్తం ట్రైనింగ్ తీసుకొని తను డైరెక్ట్ ట్రైనింగ్ తోనే అయ్యాడని చెప్పి అన్న మాత్రం నాకు డౌట్ ఉండేది. అవ్వలేదని చెప్పి నాకు డౌట్ ఉండేది. తను చదువుతాడు బాగా చదువుతాడు సో అందుకని వచ్చిందేమో అన్న విధంగా నాకు డౌట్ ఉండేది. బట్ నేను మీ దగ్గర జాయిన్ అయ్యాక మీ దగ్గర చేశాక ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నది నాకు నిజంగా అక్కడే వచ్చింది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూ కాదు, నేను ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, అంత నాలెడ్జ్ ఉండేది కాదు.
సో ఆఫ్టర్ దట్ నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక ఆ కాన్ఫిడెన్స్ అనేది లెవెల్ అనేది పెరిగింది నాకు. సో ఇంటర్వ్యూ అంటే నేను భయపడేవాడిని. సో ఆ తర్వాత మీ దగ్గర తీసుకున్నాక ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు వచ్చినాక నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే అంటే నేనేమనుకున్నానంటే సో ఇలా అవ్వదేమో, లైక్ తను చెప్పింది తన సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే వచ్చిందేమో, తన విధంగా రాలేదేమో నేను అనుకున్నా. బట్ నేను వచ్చాక నాకు అర్థమైందంటే ఆ సబ్జెక్ట్ అన్నది మీ దగ్గర వచ్చే టెక్నికల్ నేర్చుకున్నాను కాబట్టి ఎలా చెప్పాలనేది నాకైతే అది బాగా ఇదయింది, హెల్ప్ఫుల్ అయింది చాలా. ఫైనల్ గా మీ సక్సెస్ స్టోరీ యూట్యూబ్ లో చూడడం ఎలా ఉంది? సో చాలా హ్యాపీగా ఉంది. లైక్ నేను కూడా ఇలా అవుతదా అని చెప్పి నేను అనుకోలేదు స్టార్టింగ్. అంటే నాకు వస్తదా? నాకు ఎంఎన్‌సి అది నాకు డ్రీమ్ జాబ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ నా లోకల్ కంపెనీస్‌లో చేసేవాడిని. మా ఇంట్లో దగ్గర సీఏ దగ్గర, చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఉండేవాడిని. సో తన దగ్గర వెళ్ళినప్పుడు నాకేంటంటే ఇక్కడైనా నేను ఉండిపోతానని చెప్పి అనుకునేవాడిని. నా డ్రీమ్ ఏందంటే ఎంఎన్‌సిలో జాబ్ కొట్టాలని చెప్పి. సో ఆ తర్వాత ఆ డ్రీమ్ అనేది చాలా నాకైతే దీంట్లోకొచ్చి ఫుల్‌ఫిల్ అయ్యింది. ఓకే. గుడ్. హుహు. టు బి ఫ్రాంక్. హ్మ్. సో హ్మ్. చాలా హుహు. ఇదిగా ఉంటుంది. గుడ్. సో ఫైనల్‌గా యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌గా అంటే మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ యూ గాట్ సమ్ ఎక్స్‌పీరియన్స్ రిగార్డింగ్ యువర్ ట్రైనింగ్ అండ్ ఆల్. ఓకే. సో ఇప్పుడు ఎవరైతే లైక్ చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. జాబ్ సెర్చింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు, జాబ్ సెర్చింగ్‌లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి హ్మ్. ఏ కైండ్ ఆఫ్ హ్మ్. సజెషన్స్ చేయగలుగుతారు? అంటే ఏ విధంగా అప్రోచ్ అయితే ప్లేస్‌మెంట్ అవ్వచ్చు? ఓకే. ఎందుకంటే మీరు జాబ్ సెర్చింగ్‌లో ఉన్నప్పుడు సమ్‌వన్ మీకు గైడ్ చేశారు. సో ఇప్పుడు మీ యెస్. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తోటి ప్రెజెంట్ జాబ్ సెర్చింగ్ క్యాండిడేట్స్‌కి కానీ, జాబ్ లేకుండా ఉండే వాళ్ళకి ఏ విధంగా మీరు గైడ్ చేయగలుగుతారు సింపుల్‌గా టు గెట్ ప్లేస్‌మెంట్ ఇన్ ఎంఎన్‌సీస్? సో నేనైతే ఒకటే చెప్తాను సార్. బ్లైండ్‌గా మీరు ఏదైతే చెప్పారో అది ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకొస్తది. హ్మ్. ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని, కోచింగ్ తీసుకొని బ్లైండ్‌గా నాకు ఏంటంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే మీరు ఏదైతే చెప్పారో అది నేను ఒక నోట్స్‌లో రాసుకొని పెట్టుకున్న పక్కాగా. నాకు ఇంకా బయట నుంచి ఆన్సర్స్ ఏం రాలేదు. ఏదైనా సరే మీరు చెప్పిన దాంట్లో నుంచి ఆన్సర్స్ వచ్చినియి నాకు. సో ఎప్పుడైతే క్లాసెస్ చెప్పారో రోజు డైలీ నేను అది ప్రాక్టీస్ చేయడం. సో దాన్ని నేను చదవడం ఆ విధంగా నేను చేసేవాడిని. హుహు. సో మీరు చెప్పిన నా ఎక్సెల్ గూడా మీరు వీడియోస్ ఇచ్చేవారు నాకు. సో హ్మ్. ఎక్సెల్ నేర్చుకోవడం గాని, ఎక్సెల్ గూడా నాకు నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్‌ఫుల్ అయింది. వీలుకప్స్ అంటే అడ్వాన్స్ లైక్ వీలుకప్, హెచ్‌లుకప్స్ అనేది నాకు అక్కడ చెప్పడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా బాగా నాకు యూజ్‌ఫుల్ అయింది సార్ అది. సో ఓకే. వీళ్ళేంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైతే జాబ్ ట్రై చేద్దాం లేదంటే కొడదాం అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఏదైతే మీరు చెప్పారో ఆ విధంగా వాళ్ళు ట్రైన్ అయితే చాలు. నాకు తెలిసి అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏందంటే మీరు చెప్పిన దానికి దాంట్లో ఏం రాలేదు. ఏదైతే మీరు చెప్పారో మొత్తం అన్ని అవే వచ్చినాయి. వాళ్ళు క్వెషన్స్ కూడా ఆ విధంగానే అడిగారు. సో థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ ఎవ్రీవన్ ఈస్ హావింగ్ అకౌంటింగ్ స్కిల్ అందరికి ఉంది. హ్మ్. బట్ ఇక్కడ హ్మ్. హ్మ్. కంపెనీస్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్‌లోనే కన్‌ఫ్యూజ్ ఉంటుంది. సో అది మనం ఒక సిస్టమాటిక్ అవును. ఆర్డర్‌లో ప్రాపర్‌గా నేర్చుకుంటే ఎవ్రీవన్ కెన్ గెట్ ద జాబ్. ఇట్స్ వెరీ సింపుల్. యెస్. సో ఆ యెస్. డైలమాలోనే ఎక్కువ మన జాబ్‌కి అవాయిడ్ అయితా ఉంటాం. ఓకే. గుడ్. యెస్. సో ఫైనల్‌గా మన ఆర్‌కే ఫైనాన్స్ వర్కింగ్స్‌ని మీ లైఫ్‌లో ఎలాంటి రోల్ ఉంటుంది? మీ జర్నీలో టోటల్ ఎంటైర్ యువర్ లైఫ్‌లో మీ టర్నింగ్ పాయింట్ ఏ విధంగా ఉంది ఆర్‌కే ఫైనాన్స్ వర్కింగ్స్? సో, అంటే బేసిక్‌గా ఏందంటే, నేను దీంట్లో రాకముందున అని చెప్పి చెప్పుకోవచ్చు ఫస్ట్ థింగ్. సో, నేను దీంట్లో రాకముందున హ్మ్, ఎలా పడితే అలా ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు కంపెనీస్‌కి. హుహు. ఏ విధంగా చెప్పాలి, నా గురించి సెల్ఫ్ గురించి ఎలా చెప్పాలో వాళ్ళకి నాకు తెలిసేది గాదు. సో, ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడిని. సో, దాన్ని సెలెక్ట్ అయ్యేవాడిని గాదు. సో, తర్వాతేంటంటే దీంట్లోకొచ్చాక నేను ఎలా అయితే చెప్పాలి, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ నేను ఏ విధంగా మాట్లాడాలి, సో, సబ్జెక్ట్ టెక్నికల్‌గా ఎలా చెప్పాలి వాళ్ళకి. వన్ లైన్ వర్డ్ వన్ లైన్‌గా ఆన్సర్ ఇవ్వడం గాదు. సో, దాన్ని ఎలాబొరేట్ చేస్తూ ఒక క్వెషన్ అడిగితే దాన్ని ఎలాబొరేట్ చేస్తూ వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా చెప్పే విధంగా ఏదైతే ఇక్కడికొచ్చాక నేను నేర్చుకున్నాను సార్. ఓకే. మీ సో, ఓకే. గుడ్. మీ లొకేషన్ ఎక్కడ? నేటివ్ ప్లేస్? గుంటూరు. కాకినాడ, ఈస్ట్ గోదావరి. ఓకే. కాలేజ్ ఏంటి? మీది హైయెస్ట్ క్వాలిఫికేషన్? ఎంబీఏ సార్ నాది. ఎంబీఏ. హ్మ్. ఎంబీఏ బిఫోర్? ఎంబీఏ బీపీఎం, బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే. గుడ్. ఓకే. సో, మీకు అంటే సింపుల్‌గా అడుగుతున్నాను. మీకు ఎన్ని రౌండ్స్ పెట్టారు మనకి జెన్‌పాట్‌లో? అప్రాక్సిమేట్‌గా ఎన్ని రౌండ్స్ అయినాయి మీకు? సో, నాకు 2 రౌండ్స్ అయింది. హ్మ్. ఒకటి హెచ్ఆర్ రౌండ్ అయింది. తర్వాతేమో టెక్నికల్ రౌండ్ అయింది మేనేజర్ తోటి.
ఓకే. సో వాళ్ళు మేనేజర్‌తో అయినాక ఇంకా వాళ్ళు కూడా 2 రౌండ్స్ అయినాయి సార్. ఓకే. టోటల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 100% తీసుకుంటే ఒక 15 క్వెషన్ ఆర్ 20 క్వెషన్ ఆర్ 10 క్వెషన్. సో, టోటల్ ఎంటైర్ క్వెషన్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఎన్ని అంటే అప్రాక్సిమేట్‌గా ఎన్ని క్వెషన్స్ మన దగ్గరకి మన ట్రైనింగ్‌లో కవర్ 90%, 99 ఆర్ 100 ఆర్ 80 అంటే ఎంత? బేసిక్‌గా నాకు చెప్పాలంటే నా ఎక్స్‌పీరియన్స్ తోటి నా నాకు ఇంటర్వ్యూ చేసినోళ్ళు అంటుండ్రి. హ్మ్. నాకొచ్చిన క్వెషన్స్ అన్నీ ఏదైతే నేను చదివానో, ఏదైతే మీరు నాకు చెప్పారో హ్మ్. ఎలా అయితే సో 100% దాంట్లో నుంచి వచ్చినాయి. సో, ఆల్‌మోస్ట్ అన్ని సో కవర్ ఒక అయిపోవచ్చు. హ్మ్. అన్నీ కవర్ అయినియి. ఒకటి కూడా బయట నుంచి రాలేదు. అంటే ఇది చెప్పలేదు అన్న విధంగా అయితే లేదు. ఓకే. సో, గుడ్. మిగతా అన్నీ కవర్ అయినియి. బట్ ఏంటంటే 2 నేను ఆన్సర్ చేయలేకపోయాను. అది ఎందుకంటే, అది నేను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల సంథింగ్ ఏదో ఉంటే నేను ఆన్సర్ చేయలేకపోయాను. బట్ థింగ్ ఏంటంటే, అన్నీ ఏదైతే క్వెషన్స్ చేసారో వాళ్ళు అన్నీ టెక్నికల్‌గా ఏదైతే క్వెషన్స్ చేసారో అన్నీ మీరు చెప్పినట్టే దాంట్లో ఉన్నాయి సార్. ఓకే. సో, ఫైనల్‌గా మీ 100% గుడ్. ఫైనల్‌గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఈవెన్ ఫ్యూచర్‌లో అగైన్ మళ్ళీ ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇవ్వాల్సొచ్చినా, వేరే కంపెనీస్‌కెళ్ళాల్సొచ్చినా, కాన్ఫిడెన్స్ హ్మ్. లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీకు సో, బిఫోర్ అది ప్లానింగ్. యెస్ సార్. అదైతే హైగా ఉంది. లైక్ ఏందంటే, నాకైతే ఇప్పుడు నిజంగా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏదైనా సరే ఇంటర్వ్యూ నేను ఇవ్వగలను. ఇన్నాళ్ళైతే కాలొస్తే భయపడేవాడిని. హెచ్ఆర్ నుంచి కాలొస్తే నేను ఇంటర్వ్యూ రెజ్యూమే పెట్టాను. నౌకరీలో పెట్టా. పెడుతున్నప్పుడు నాకు స్టార్టింగ్‌లో స్టార్టింగ్‌లో నాకు రెజ్యూమ్‌లో కాల్ పెడితే కాలొస్తే హెచ్ఆర్‌తో మాట్లాడడం భయం నాకు. సో, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ నేనెలా చెప్పాలి? వాళ్ళకి ఎలా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అన్న విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం కాల్స్ వచ్చినా సరే నేను చాలా ఈజీగా మాట్లాడుతున్నాను వాళ్ళతోటి. ఆ ఈజీనెస్ ఎందుకొచ్చిందంటే నా దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఆ సబ్జెక్ట్ నేను నేర్చుకున్నాను కాబట్టి. సో, ఇంకా ఫ్యూచర్‌లో గూడా నాకు అంటే నేను గూడా ఇంకా 2 కంపెనీస్ ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చాను సార్ నేను దానికి కూడా. సో, అది కూడా వెయిటింగే నాకు. సో, దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నానన్నమాట. సో, నాకు నెక్స్ట్ లెవెల్‌లో నా కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. ఓకే. గుడ్. సీ ఫైనల్ ఐ వాంట్ టు గివ్ యూ కన్క్లూజన్ దట్ సో వెన్ యూ స్టార్ట్ లెర్నింగ్ మీకు ఎప్పుడైతే లెర్నింగ్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్‌గా లెర్నింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్. మీన్స్ మనకి లెర్నింగ్ ఉంటే ఆటోమేటిక్ ఎర్నింగ్ కూడా పాసిబుల్ అవుతుంది మనకి. యెస్. సింపుల్ అండ్ ఆల్సో యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ లెర్నింగ్ అట్ ప్రెజెంట్ ఆల్సో. ఈవెన్ జస్ట్ ఆఫ్టర్ గెట్టింగ్ 1 జాబ్ ఆర్ 2 జాబ్ యూ షుడ్ నాట్ స్టాప్ హ్మ్. లెర్నింగ్. స్టిల్ మీరు హ్మ్. జాబ్ చేస్తూ కూడా అడిషనల్ స్కిల్స్ యాడ్ ఆన్ చేస్తూ ఉండాలి ఎవ్రీ ఇయర్. ఎప్పుడైతే మీరు ఎవ్రీ ఇయర్ మీ స్కిల్ సెట్‌ని యాడ్ ఆన్ చేస్తూ మూవ్ అయితా ఉంటారో డెఫినిట్‌గా దానికి ఈక్వల్‌గా మీకు ఎర్నింగ్ పాసిబిలిటీ 100% ఉంటుంది. సో, యెస్. ఇది నాట్ ఓన్లీ సింగిల్ స్టాప్. ఈ స్టాప్ తోటి మీరు ఆగిపోకూడదు. ఓకే. ఇప్పుడు ఒక 5,00,000 ప్యాకేజ్‌లో ఉన్నారు. నెక్స్ట్ అగైన్ హ్మ్. మీకు మీ ప్యాకేజ్ 7,00,000, 8,00,000, 10,00,000, 15,00,000 అవ్వాలంటే దానికి రిలవెంట్‌గా స్కిల్ అనేది యాడ్ ఆన్ చేస్తూ మూవ్ అవ్వాలి. జస్ట్ యెస్. మీరు ఓన్లీ ఎంట్రీ స్టేజ్‌లో మాత్రమే ఉన్నారు. సో, మళ్ళీ అగైన్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. మీరు ఫర్దర్‌గా గైడ్ చేస్తాను. స్టిల్ అగైన్ మీకు మంచి ప్యాకేజెస్‌తోని ఇంకెలా మూవ్ అవ్వాలి. ఆఫ్టర్ గెట్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ జెన్‌పాక్ట్ అగైన్ వేరే కంపెనీ ఇంటర్వ్యూకెళ్ళే ముందు స్కిల్ ఏది యాడ్ ఆన్ చేసుకొని మనం వేరే కంపెనీస్‌కి ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి. ప్యాకేజ్ ఎలా ఎక్కువ ప్యాకేజ్ హ్మ్. వచ్చేయాలి. ఎవ్రీథింగ్ నేను గైడ్ చేస్తాను. హ్మ్. యెస్. అది మాత్రం ఖచ్చితం. నిజంగా. ఎందుకంటే వన్స్ నేనిక్కడ నేర్చుకున్నాక నేనిక్కడితో అయిపోయిందని చెప్పి నేను ఫ్రీగా ఉంటే అక్కడ అక్కడితోనే నా గ్రోత్ అయితే ఆగిపోతది. సో, ఖచ్చితంగా మీరు చెప్పినప్పుడు ఇది మా క్లాస్‌లో గూడా మీరు చెప్పేవారు. ఇప్పుడు కీప్ ఆన్ లెర్నింగ్. మీరేదైనా సరే ఇప్పుడు నేర్చుకున్నారు. మీరు వేరే నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. అక్కడ గూడా మీరు నేర్చుకోవడానికి చాలా థింగ్స్ ఉంటాయి. సో, మీరు నేర్చుకోవడం విధంగా ఏదైతే మీరు నేర్చుకుంటారో ఇది మీరు చెప్పేవారు క్లాస్‌లో ప్రతిసారి నాకు చెప్పేవారు. మా మా మాకు చెప్పేవారు మీకు ఇది. సో, లెర్నింగ్స్ అయితే ఆపకూడదని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డాను. బాగా ఇబ్బంది పడ్డాను. ఆఫ్టర్ ఎంబీఏ. సో, జాబ్ లేకుండా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ స్కిల్ సెట్స్ లేక. సో, ఆఫ్టర్ మీ దాంట్లో జాయిన్ అయ్యాక ఆ స్కిల్ సెట్ అనేది నేను గ్రో చేసుకున్నాను. ఇంకా ఫర్దర్‌గా అయితే నేను గ్రో చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. గుడ్. స్కిల్ మీన్స్ నాట్ ఓన్లీ ఎస్ఏపీ ఫికో స్కిల్ అంటే ఫ్యూచర్‌లో అండ్ ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో, పర్టిక్యులర్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో ఏదో ఒక స్కిల్ చేసుకోండి. దానికి మీకు ఫిట్ అవుతున్నారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఫిట్ అవుతున్నారనుకుంటే దాంట్లో ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ చేయండి. సో, యెస్. మనం అగైన్ ఇర్రెలెవెంట్ స్కిల్ సెట్ మనం మ్యాచ్ చేసుకొని కూడా స్ట్రగుల్ అవ్వకూడదు. సో, మీరు డిసైడ్ హ్మ్. అవ్వండి మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీ కెపాసిటీ ఏంటి? ఈ స్కిల్ నేర్చుకుంటే మనం ఇంప్రూవ్ అయితామా లేదా? వాటికి కనెక్ట్ అవుతామా లేదా? సో, మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే 100% దాంట్లో ఇంప్రూవ్‌మెంట్ స్టార్ట్ చేయండి. మీన్స్ లెర్నింగ్ స్టార్ట్ చేయండి. వన్ డే మీరు సక్సెస్ అవుతారు. ఓకే. స్కిల్ ఏదైనా పర్లేదు. ఏదో ఒక స్కిల్ అనేది లెర్నింగ్ స్టార్ట్ చేస్తూ ఉండాలి. ఓకే సార్. ఓకే. ఓకే. గుడ్. అంటే అంటే అండ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి ఇంకోటి స్మాల్ స్మాల్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇక్కడ థింగ్ ఏంటంటే సార్ సబ్జెక్ట్. ఆ హ్మ్. సబ్జెక్ట్ ఏదైనా వచ్చిందంటే నాకెక్కడికైనా సరే, ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూ అయినా సరే నేను ఇవ్వగలను. సో, ఓకే. ఆ సబ్జెక్ట్ అన్నది నేను గ్రో చేసుకున్నాక నాకు అర్థమైంది కూడా అదే.
గుడ్. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఉంది, స్టిల్ స్ట్రెచింగ్ లోనే ఉన్నారు వాళ్ళందరూ. గుడ్. అండ్ వన్ మోర్ థింగ్. సో మనకి Yes. లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో సో మల్టిపుల్ ఏరియాస్ కవర్ చేసాం. అంటే మనకి మీకు ట్రైనింగ్ ఎండింగ్‌లో కాకుండా ట్రైనింగ్ బిగినింగ్ నుంచే మీకు ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌ని ఎలా చెప్పాలి, హెచ్ఆర్ క్వెషన్స్‌కి ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్, సబ్జెక్ట్ రిలేటెడ్ అకౌంటింగ్ క్వెషన్స్ ఎలా వస్తాయి. ఇవన్నీ డైలీ ప్రాక్టీస్ చేపిస్తున్నాను కదా! వీటి యొక్క రోల్ ఎలా ఉంది మీ ఇంటర్వ్యూ అటెండింగ్‌లో? డైలీ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది మీకు ఎలా హెల్ప్ అయింది ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్, ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఇవ్వడంలో? అంటే టెన్షన్ లేదు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది నాకు అలవాటైపోయింది. మీరు ఏవైతే ఎవ్రీ డే మనకి ఒక సెక్షన్ పెట్టేవారు మీకు ఇలాగా. Q&A సెక్షన్స్ ఎలా పెట్టి మీరు క్వెషన్స్ అడిగేవారు అని. సో దీనివల్ల నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందక్కడ. సో అంటే ఏంటంటే ఆ క్వెషన్స్‌కి నేను ఎలా ఆన్సర్ చేయాలి అన్న విధంగా అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది దానివల్ల. గుడ్. సో ట్రైనింగ్‌లో చేసే మిస్టేక్స్ ఏదే జనరల్‌గా కొందరు స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ట్రైనింగ్ తర్వాత నేర్చుకోవచ్చు. ట్రైనింగ్ తర్వాత 2 మంత్స్ హ్మ్. ట్రైనింగ్ తర్వాత ఇంట్రడక్షన్ నేర్చుకుందాం. 2 మంత్స్ ట్రైనింగ్ తర్వాత రోల్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. 2 మంత్స్ హ్మ్. తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫోకస్ చేద్దాం. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో ఉంటారు. కానీ హ్మ్. అలా ఎప్పుడు చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అంటే ఇంట్రడక్షన్ చెప్పడంలో ఎక్స్‌పీరియన్స్ ఉండదు. మిమ్మల్ని అబ్జర్వేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే కొన్ని అవును. ఏరియాస్ మీరు ట్రైనింగ్ ఎండింగ్‌లో చేస్తే వర్కౌట్ అవ్వదు. ట్రైనింగ్ బిగినింగ్‌లోనే అంటే ప్యారలెల్‌గా ట్రైనింగ్‌తో పాటుగా ఈ ఇంటర్వ్యూ రిలేటెడ్ డిస్కషన్స్ కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల అది చాలా మీకు హెల్ప్ అవుతుంది. మీరు చెప్తున్నట్టుగా యెస్. ఇంటర్వ్యూస్‌లో మీరు ఇస్తూ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలవాటైపోతుంది. చాలా ఈజీగా మీరు ట్రీట్ చేస్తారు. గుడ్. యెస్ సార్. ఓకే. ఎనీవే అవును. షేక్ వాజా. ఆల్ ది బెస్ట్ యెస్. ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఓకే. యెస్. ఎనీథింగ్ యూ వాంట్ టు సే అగైన్ అట్ లాస్ట్? లైక్ లాస్ట్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఎవరైనా సరే నేర్చుకోవడానికి అనుకుంటున్నారో, నేను ఒకటే చెప్తాను సార్. బ్లైండ్‌గా మిమ్మల్ని ఫాలో చేస్తే చాలు నాకనిపించింది. అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏం చెప్పానంటే బ్లైండ్‌గా మిమ్మల్ని ఫాలో అవుతే చాలు. థింగ్ ఏంటంటే ఏ రోజుది ఆ రోజు. ఇప్పుడు సపోజ్ మీరిప్పుడు ఈరోజు ఒక క్లాస్ చెప్పారు. ఆ క్లాస్ ఆ రోజే మీరు కంప్లీట్ చేసుకొని, ఆ రోజే దాని గురించి నేర్చుకొని బై హార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అయితే కొడతారు. ఇప్పుడు లాస్ట్ పాయింట్ మీరు ఒకటి చెప్పారు. యెస్. ఎప్పుడైతే డైలీ ఏ రోజైతే ఆ రోజు మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్రాక్టీస్ చేస్తారో, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాక్టీస్ చేస్తారో, సో అది చాలా హెల్ప్‌ఫుల్ అయింది. ఎందుకంటే అది లాస్ట్ మూమెంట్‌లో ప్రాక్టీస్ చేయడం కన్నా ఫస్టే మనం 2 మంత్స్ నాకు జరిగినప్పుడే నాకు ఈ జర్నీలో ఏదైతే నేను మీ దగ్గర కోర్స్ చేసిన జర్నీలో అది నేర్చుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. నేను చాలా ఈజీగా చెప్పగలిగాను అక్కడ. వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్. సో అది మాత్రం నేను పక్కాగా చెప్తాను సార్. గుడ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ షేక్ వాజా. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ.